రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్న వారందరినీ ఒక కళ్యాణ మండపంలో ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో విజయవాడ వెళుతున్న వందలాది మంది అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, 4 ఏళ్లుగా హామీలు అమలు చేయకపోగా బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వచ్చారు ఇక్కడ ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే మేము చలో విజయవాడ కార్యక్రమం ఈరోజు ధర్నా పెట్టారు మా సిఐటియు నాయకత్వం వారు. అయితే విజయవాడ వెళ్ళడానికి వీలేదని చెప్పి నిన్నటి నుంచే లీడర్స్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. నిన్న సాయంత్రం వరకు మళ్ళీ ఈరోజు విజయవాడ వెళ్తుంటే ఆఫ్ చేశారు. మాకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈ ఉద్యమం చేపట్టామండి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి అని అడుగుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాన్ని తెలంగాణ లాగా టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. మాకు 2017 నుండి టీఏడిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న టీఏడిఏలు జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ప్రభుత్వాన్ని. తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తానని మాకు సీఎం గారు హామీ ఇచ్చారు. ఈరోజు మేము అదే అడుగుతున్నామండి, తెలంగాణ కంటే అదనపు వేతనం ఇవ్వాలని. అక్రమంగా అరెస్ట్ చేసిన మా రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను వెంటనే విడుదల చేయాలి. మెనూ ఛార్జీలు, అద్దెలు పెంచాలి. ప్రతి నెల 5వ తారీఖు లోపు శాలరీ ఇవ్వాలి. మాకు 2-3 నెలలకు ఒకసారి శాలరీ ఇస్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇవ్వాలి. ఆ శాలరీతో పాటు గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, మాకు ఇచ్చే బడెద్దలు అన్నీ కూడా ఏ నెలకు ఆ నెల ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. చెలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేస్తున్నారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్న వారందరినీ ఒక కళ్యాణ మండపంలో ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో విజయవాడ వెళుతున్న వందలాది మంది అంగన్వాడీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, 4 ఏళ్లుగా హామీలు అమలు చేయకపోగా బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, తమ వేతనాలు పెంచాలని, దాంతో పాటు తమ ఉద్యోగాలను రెగ్యులేట్ చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ లోని పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి 2 రోజుల క్రితమే చలో విజయవాడకు పిలిపించిన నేపథ్యంలో పోలీసులు చలో విజయవాడకు అనుమతి లేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వందలాది మంది విజయవాడ వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ చేరుకున్న అంగన్వాడీలను బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, దాంతో పాటు వివిధ హోటల్లోని బస చేసిన చాలా మంది అంగన్వాడీలను అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం బలవంతంగా విజయవాడలోని ఒక కళ్యాణ మండపంలోకి తరలించడం జరిగింది. ఇంకా దాంతో పాటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రధానంగా గుంటూరు, ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట లాంటి ప్రాంతాల నుంచి, ఉత్తర గోదావరి జిల్లా నుంచి వచ్చే అంగన్వాడీలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. చాలా మందిని అక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాము, ప్రధానంగా వేతనాలు పెంచడంతో పాటు రెగ్యులేట్ చేస్తామనేది కూడా హామీ ఇచ్చారు. అయితే 4 ఏళ్లుగా హామీలు అమలు చేయగా తమ వేతనాలకు సంబంధించిన బిల్లులు కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవి త్వరితగతిన విడుదల చేయాలి అనేది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీలు. ఇందులో భాగంగానే
ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో వివిధ రూపాల్లో అంటే ప్రధానంగా ఇతర వాహనాల్లో మాత్రం విజయవాడకు చేరుకున్నారు. అయితే విజయవాడలోని ధర్నా చౌక్ వెళ్లే ప్రాంతానికి వెళ్లే ప్రతి మార్గాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడంతో ఆ ప్రాంతానికి వచ్చే అందరినీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇంకా చాలా చోట్ల అరెస్టులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విజయవాడ వచ్చే గుంటూరు మార్గం కావచ్చు, దాంతో పాటు ఏలూరు ఉభయ గోదావరి జిల్లా నుంచి ఏలూరు మార్గం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే అనుమతి లేదు, ఖచ్చితంగా రావద్దని చెప్పినా సరే చాలా మంది అంగన్వాడీలు తమ వేతనాలు తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడ మాత్రం తరలి వస్తున్నారు. పోలీసులు అరెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా భారీగా వచ్చే వాళ్ళందరూ కూడా వందలాది మంది ఉన్న నేపథ్యంలోని వెనువెంటనే ఒక ప్రైవేటు కళ్యాణ మండపాలకు తరలించి వాళ్ళని అక్కడ బంధించిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్ గా తమ వేతనాల పెంపుతో పాటు తమ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్లతో అంగన్వాడీల చలో విజయవాడ మాత్రం ఎక్కడెక్కడ అరెస్టుల పరంపర మాత్రం కొనసాగుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.